ప్రభు నామమున అందరికీ శుభోదయం. గడిచిన మాసమంతయు కూడా, ఫిబ్రవరి మాసమంతయు కూడా మనల్ని కాసి కాపాడుతూ ఈ మార్చి మాసంలోకి మనలో ప్రవేశపెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరి మాసంలో దేవుడు మనకు చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారంగా ఉండాలి. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. సహోదరులారా, దేవుడు మోషేకు జవాబిస్తూ నేను శాశ్వతంగా ఉన్నవాడను అన్నాడు. ఇక్కడ దేవునికున్న ముఖ్యమైన పేరు ఉన్నవాడను కనిపిస్తున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము మనము పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. సహోదరులారా, నాయకులుగా ఉన్న మనుషులు ఉంటారు, పోతారు. క్రీస్తు మాత్రం ఎప్పుడూ ఒకటే. ఆయన పరిచర్య ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఆయన స్వభావంలో కానీ, తన ప్రజల పట్ల ఆయనకున్న శ్రద్ధలో కానీ ఏ మార్పు కలగదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.